అదేమైందన్న ఏసీపీ గారు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు భువనగిరి ఏరియా హాస్పిటల్ ఉన్నాం. మా నరేష్ గౌడ్ ఆయన చిన్న హాస్పిటల్ వాహనాన్ని కూడా వచ్చి అటాక్ చేసిండు. అది ఉడకపోయితే చనిపోతుండే అదొక్కటే కాకుండా ఇది భువనగిరిలో అంతకుముందే మాకు మచ్చ ఉంది పాతది 10 ఏళ్ళు భయపడి పోయారు. ఇక మళ్ళీ అట్లాంటి పాత వాసనలు పాత మచ్చలు మళ్ళా వినొద్దు, మాకు అవ్వకూడదు. మీరు ఎక్స్ట్రీమ్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే పాత కేసులు ఉన్నాయి. అంటే ఎట్లా ఇది ఏం చెప్తున్నారు అంటే అతనికి తెలియదు, చిన్న 1000-2000 ఇస్తే కూడా అటాక్ చేస్తారంట. అంటే ఇది 100-200 ఇస్తే అటాక్ చేస్తారంటే మరి ఎట్లా, మరి ప్రాణాలకు ముప్పు కదా. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు మరి ఎట్లా? ఆల్రెడీ ఉండేనంట. అది మాకు ఇట్లాంటి తేడా ఉండదు. కీప్ ఏ వాచ్ ఆన్ ఆల్ ద బోల్డ్ కల్పరేట్స్ ఇన్ భువనగిరి ఒకటి ఉంటే వాళ్ళ మీద అందరి మీద వాచ్ పెట్టాడు. వచ్చట్లేదు ఇది. ఎందుకంటే ఇప్పుడే పీస్ ఉంది, ఇక్కడ మంచిగా డెవలప్ అవుతుంది. మొన్నటిదాకా అంతా భయపడుకుంటే బతికిరు 10 ఏళ్ళ కింద. సేట్లు కానీ ఇక్కడ మామూలు ప్రజానికం కానీ రైతుల భూములు దించుకుంటూ ఇక మళ్ళా ఇంత కూడా ఇప్పుడు మనం సడగా కూర్చుంటే మళ్ళా ఇక మేము ఉన్నవరా అని అంటారు. వినవడం తేడా ఇలా చూసుకోండి. గట్టి సీరియస్ యాక్షన్ రైట్. మొన్న నాకు ఏదంటే చెప్పండి రైట్ మంచి